నమస్కారం అండి, నా పేరు కృష్ణవేణి. అందరూ బాగున్నారండి? ఈ రోజండి నేను కొన్ని రకాల గింజలతో ఒక నూనె తయారు చేస్తున్నానండి. ఆ నూనె ఎందుకంటే చాలా మందికి బాగా జుట్టు రాలిపోద్దండి. రాలకుండా ఆఫ్ చేద్దండి. ఎంత రాలేవాడికైనా సరే జుట్టు రాలకుండా చేద్ది. కుదుళ్ళలో చక్కగా బలంగా ఉంటుందండి. జుట్టు ఎంటికి బలంగా ఉంటుంది. అందుకనండి ఈ నూనె తయారు చేస్తున్నాను. అదే కాదండి, మనకి చిట్లు పోని జుట్టు ఉంటే బాగు చేద్దండి. మనకి జుట్టు కూడా చాలా మందికి రప్పగా ఉండదండి, ఇలాగ మెత్తగా ఉండదు, గరుగ్గా ఉంటుంది. గరుగ్గా ఉండి జుట్టు కూడా మెత్తగా చేద్ది. మన చుండ్రు ఏమైనా ఉంటే పోగొడుద్ది, దురద పోగొడుద్ది. మనకు జుట్టు కూడా చాలా మందికి ఎదక్కండి ఆగిపోద్దండి, అలా ఉండిపోద్ది, ఎదక్కండా ఎదుగుదల ఎత్తదండి. అంటే జుట్టు కూడా ఎదుగుదల ఎత్తది. అంత మంచిదండి నూనె. అందుకని చెప్తున్నారండి నూనె గురించి. ఈ నూనె అండి 3 వారాలు రాసుకోవాలండి. ఇది 3 వారాల ఛాలెంజ్. 3 వారాలు రాసుకుంటే మనకి ఎంత రాలే జుట్టు అయినా రాలకుండా ఉంటుందండి. మనకు జుట్టు కూడా చక్క మెత్తగా ఉంటుంది. సుండ్రు కూడా ఉండదు, దురద ఉండదు. మనకు చిట్లు పోని జుట్టు ఏమనంటే బాగు చేద్ది. అంత మంచిదండి. ఇదిగోండి ఇప్పుడు తయారీకి కావాల్సినవి చూపిస్తానండి. ఇదిగోండి కొలతలతో చెప్తున్నానండి. 100 గ్రాముల నూనెకి 3 స్పూన్లు పుచ్చగింజలండి, 2 స్పూన్లు అవస గింజలండి, ఇదిగోండి 6 బాదం పప్పులు, ఇదిగోండి 1/2 స్పూన్ అండి గుంటకల్లాకు గింజలండి, ఇదిగోండి ములగ గింజలు 5 అండి, ఇదిగోండి మెంతులు 1 స్పూన్ అండి, కలోజీ అండి 1 స్పూను. ఇప్పుడండి ఇవన్నీ కలిపి పొడి చేసి తీసుకొస్తానండి. ఇదిగోండి ఇలా పొడి చేసుకోవాలండి. అన్ని రకాలు కలిపి నువ్వు ఇలా పొడి చేసుకోవాలి. 100 గ్రాములు కొబ్బరి నూనె అండి. ఇది 100 గ్రాముల నూనె బాగా ఇలా ఎర్రగా మరిగిపోయేటట్టు మరగొట్టుకోవాలండి. ఇదిగోండి మనం పొడి చేసుకున్నాం కదండి, ఈ పొడి ఈ మరిగిపోయిన నూనెలో వేసుకోవాలండి. అదిగోండి అలా మరగబెట్టుకోవాలండి. బాగా ఇలాగా మనం వేసిన పొళ్ళు కూడా పొంగు వచ్చేటట్టు ఉండాలి. ఇదిగోండి ఇప్పుడండి ఇది చల్లారిపోయిన తర్వాత వడకట్టుకుని ఒక డబ్బాలు వేసుకోవాలండి. ఇదిగోండి చల్లారిపోయిందండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి వడకట్టేసుకోవాలండి. నూనె తయారైపోయిందండి. ఇప్పుడు జుట్టు పెట్టి చూపిస్తానండి. ఇదిగోండి నూనె తయారైపోయింది. ఈ నూనె అండి అన్ని రకాల గింజలు వేసి తయారు చేశానండి. ఈ నూనె అండి 3 వారాలు రాసుకుంటే మనకి ఎంత రాలే జుట్టు అయినా సరే రాలకుండా ఉంటుందండి. మనకి జుట్టు కూడా తెగిన జుట్టు కూడా బాగు చేద్ది, చిట్లు పోని జుట్టు బాగు చేద్ది. మనకి జుట్టు కూడా చూడండి ఎదక్కకుండా ఉంటుంది, ఆడకు కూడా ఎదుగుదల ఎత్తదండి. ఇదిగోండి నూనె ఇప్పుడు పెట్టి చూపిస్తానండి. ఈ నూనెని మనం 3 వారాలు పెట్టి ఆఫ్ చేసేయచ్చండి. మా తర్వాత మీ ఇష్టమైన నూనె రాసుకోవచ్చండి, లేదంటే కనుక ఇదే కంట్రోల్ చేసుకోవచ్చండి.